రెండు కలిస్తే అంటే రెండు మధుర పదార్థాలు కలిస్తే ఎలా ఉంటుంది టేస్ట్ ఇంకా సూపర్ అన్నమాట. వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ టు వండర్ రాజీ బ్లాగ్స్. మళ్ళీ వంట బ్లాగ్లోకి వచ్చామండి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? వంకాయతో ఏది కలిపినా రుచిగానే ఉంటుంది. ఈరోజు చిక్కుడుకాయ టేస్టీగా ఉంటుంది, వంకాయ టేస్టీగా ఉంటుంది. రెండూ టేస్టీవే, కానీ రెండు కలిస్తే అంటే రెండు మధుర పదార్థాలు కలిస్తే ఎలా ఉంటుంది టేస్ట్ ఇంకా సూపర్ అన్నమాట. ఈవేళ అది చేసి చూద్దాము రండి. చాలా సింపుల్ వంటకం అండి, అవ్వడానికి ఎక్కువ ఉండవు. పదార్థాలన్నీ నార్మల్ ఉప్పు కారం పసుపులతోటే చేసేయచ్చు. మనం ఎంతెంత తీసుకుంటున్నాం, 1/2 కిలో చిక్కుడుకాయ, 1/2 కిలో వంకాయ, పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ. మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామంటే చిక్కుడుకాయల్ని జస్ట్ ఒక పొంగులాగా రానిచ్చి తీసేస్తే పసరవాసన ఏమన్నా ఉంటే పోతుంది. సో చిక్కుడుకాయలు కొద్దిగా నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉడకబెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుని జస్ట్ పొంగు వచ్చిన తర్వాత 2 మినిట్స్ ఉంచి కట్టేస్తే సరిపోతుందండి. మూత పెట్టేసుకున్నాం. ఆ చిక్కుడుకాయ పొంగు రావడానికి ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపున వంకాయ మగ్గబెట్టుకుందాం. పోపు వేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసేసుకోవాలి. నూనె వేడెక్కిందండి, పోపు వేసేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, యాక్చువల్గా కరివేపాకు మనం నూనెలో కంటే వేపుడు చివర్లో వేసుకుంటే అండి స్మెల్ చాలా బాగుంటుంది. ఎక్కువగా నేను అలాగే చేస్తాను. ఇది లాస్ట్లో వేసుకుందాము కొత్తిమీరతో పాటు, అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ విటమిన్స్ కూడా అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట, అందులో సంబంధించినవి అన్నీ. పోపు వేగిపోయింది, ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. ఇవి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కాసేపు సిమ్లో పెట్టుకుందాం. వంకాయ కూర చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. మగ్గినయ్యి ఇందాక నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదండి, చూడండి ఇలా సగం ఉడికితే సరిపోతుంది. అవి కూడా ఇందులో వేసేసుకున్నాం.
చూసారా, ఉడికింది. అంటే మరీ పేస్ట్ అవ్వకూడదు, ఇలాగా జస్ట్ ఉడికితే చాలు, మిగతాది నూనెలో మగ్గిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ ఉప్పు, అలాగే ½ స్పూన్ పసుపు. కారం లాస్ట్లో వేసుకోవాలి. దాదాపుగా రెండు కూడా ఇంకొక 10 మినిట్స్లో అయిపోతాయి అన్నట్టుగా మగ్గినియండి. కానీ రెండు కలిపి కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఇంకా బాగుంటుంది. ఈ లోపున నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ చూసిన వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మొట్టమొదటిసారి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మన వంటలు అందరికీ తెలుస్తాయి కదా, మన తెలుగు వంటలు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇది అయిపోయిందండి, లాస్ట్కి వచ్చేసింది, వేగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుంటే, ఏదైనా ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్ని బట్టి, మాకైతే కొద్దిగా స్పైసీగానే ఇష్టం. సో 2 స్పూన్స్ కారం వేసాను. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ వంకాయ కూర. చాలా సింపుల్ కదా, కానీ టేస్ట్ మాత్రం సూపర్బ్. మీరు చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీరే చెప్తారు అద్భుతంగా ఉంది అని. అయిపోయింది, బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ మరింత మంచి వ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.